భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం దిలీప్ ట్రోఫీ 2026-27 సీజన్ కోసం తీవ్రంగా సిద్ధమవుతున్నాడు. ఈ 15 ఏళ్ల బ్యాటర్ ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. కాగా ఇషన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. దిలీప్ ట్రోఫీకి ముందు నెట్స్లో వైభవ్ కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను తన బ్యాటింగ్లో డిఫెన్స్ మరియు అటాకింగ్ షాట్లపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో అతడిని ఒక గొప్ప కెప్టెన్గా తీర్చిదిద్దాలని ఈస్ట్ జోన్ సెలెక్టర్లు పట్టుదలగా ఉన్నారు. వైభవ్ 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి భారత్ తరపున ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన 3 టీ20ల సిరీస్లో 151 పరుగులు చేసి అత్యధిక స్కోరర్గా నిలిచాడు. ఇందులో 196.10 స్ట్రైక్ రేట్ మరియు 50.33 సగటుతో రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తన తొలి మ్యాచ్లో నార్త్ ఈస్ట్ జోన్తో తలపడనుంది. ఆ తర్వాత వచ్చే నెలలో వెస్టిండీస్తో జరగనున్న 5 టీ20ల సిరీస్లో వైభవ్ ఆడనున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఆడిన 6 అంతర్జాతీయ టీ20లో వైభవ్ 32.16 సగటుతో 193 పరుగులు సాధించాడు.